దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము మనందరము దేవుని సన్నిధిలోకి రావటం అనేది దేవుని చిత్తమైంది. వచ్చిన మనందరం ఒకసారి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ ఆర్ట్స్ అంటే మనము ఖచ్చితంగా దేవుడు చేసిన మేలులన్నిటినీ మర్చిపోకూడదు. ఏం చేయాలండి? ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని విషయంలో ఖచ్చితంగా కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడు. దావీదు భక్తుని జీవితంలో కూడా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన స్తుతిస్తూనే ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దని కృతజ్ఞత కలిగిన మాట దావీదు ఎప్పుడూ పలుకుతూ ఉండేవాడు. ఆయన గొర్రెలు గాచుకునే స్థితిలో నుంచి గొప్ప రాజుని చేశాడు. సాధ్యమైంది అది? గొర్రెలు గాచుకునే మనిషి రాజు అయిపోతాడా? అసాధ్యము. కానీ దేవుడు నమ్ముకున్న భక్తులందరికీ అసాధ్యమైనవన్నీ సాధ్యం చేసే దేవుడు యేసయ్య ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక్కడి వల్లే సాధ్యం. మన జీవితాల్లో ఏది అసాధ్యం అనుకుంటామో వాటిలన్నిటినీ సాధ్యం చేసే దేవుడు యేసయ్య మాత్రమే. ఈరోజు నువ్వు అనుకుని ఉండొచ్చు, నా ఆరోగ్యం కుదుటపడట అసాధ్యం, నేను ఇంకా అప్పుల భారం నుంచి బయటపడడం అసాధ్యం, నా కుటుంబంలో శాంతి సమాధానాలు మరలా తిరిగి రావటం అసాధ్యం అని అనుకోవచ్చు. నీకున్న ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు అనుకోవచ్చు ఇది జరగటం అసాధ్యం అని అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నువ్వు అసాధ్యం అనుకుంటున్నావేమో, కానీ నమ్ముకున్న భక్తులకి, నన్ను నమ్ముకున్న భక్తులకి సమస్తమును సాధ్యమే. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన తోడుంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. బలహీనుల ఆయన కృప ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు ఉంచుతూ ఉంటాడు. గనక అసాధ్యం అనుకున్న కార్యాలన్నీ సాధ్యం చేసే దేవుడు. అనేక భక్తుల యొక్క జీవితాలను చూడగలం బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాదు, చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు మన సన్నిధిలో. అసాధ్యం అనుకున్నాం కానీ సాధ్యమైంది, ఇది జరగదు అనుకున్నాం కానీ జరిగినది. ఇవన్నీ ఎందుకనంటే దేవుని మీద ఆనుకుని ఉన్నాం కనుక, అనునిత్యం ప్రార్థనలో నడుస్తూ ఉన్నాం కనుక మనకి అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యం చేసే దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అందుకే ఏం చేయాలండి? మనందరం కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవా, నిత్యం నేను కొనియాడేదను, స్తుతించెదను, ఆరాధించెదను, ఘనపరిచెదను. నీ యొక్క అత్యున్నతమైన నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యం నా జీవితాల్లో ఇచ్చిన దేవా, నీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు అని ఆయనకి ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో మనం ఈ విధంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఆయన కృప. అందుకే అపోస్తలుడైన పౌలు పలుకుతున్నాడు, నేనేమై ఉన్నానో కేవలం దేవుని యొక్క కృప వల్లనే అయి ఉన్నాను, దేవుని యొక్క కనుదృష్టి వల్లే అయి ఉన్నాను, దేవుని యొక్క జాలి వల్లే అయి ఉన్నాను, దేవుని యొక్క చిత్త ప్రకారమే నేను అయి ఉన్నాను. మనం అనుకుంటూ ఉంటాం మన జీవితం ఎందుకు ఈ విధంగా అయ్యింది అని అనుకుంటామేమో, కానీ దేవుని చిత్త ప్రకారమే సమస్తము భూమి మీద జరుగుతూ ఉంటే కనుక మనం ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారిని చెప్పుకున్నాము, 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరచమని దూరంగా ఉండి, దేవా మమ్మల్ని కరుణించి మాకు కుష్ఠరోగము తీసేయని బ్రతిమలాడుకుంటే ప్రభువారు ఇదిగో మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అన్న మాట చెప్పగానే వాళ్ళకు స్వస్థత కలిగింది. ఆ 10 మంది వెళ్ళిపోతూ ఉండగానే స్వస్థత కలిగింది. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు, ఒక్కడు మాత్రం వెంటనే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. తన జీవితంలో మార్పు జరగటం గమనించి ఉన్నాడు, తన జీవితంలో ఉన్న ఆ శోధన ఏదైతే ఉందో తొలగిపోవటం గమనించి ఉన్నాడు, తనకు బాగవటం గమనించి ఉన్నాడు. వెంటనే దేవుని చెంతకు చేరి ఆయన పాదాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడై ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే ఆ విధంగా దేవుని చెంతకు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వాళ్ళ దేవుడు విడిచిపెట్టడు, ఖచ్చితంగా కరుణిస్తాడు, కృపనిస్తాడు, వాళ్ళకి జీవితాల్లో వెలుగు నింపుతాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడనే ఈరోజు వాక్య సారాంశం. ఆమేన్, హల్లెలూయా. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఆమేన్, హల్లెలూయా. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. ఆమేన్, హల్లెలూయా. నేనైతే ఆయన స్తుతిని ప్రచురం చేస్తాను, యేసయ్య నామాన్ని ప్రకటిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే మాట భక్తుడైన దావీదు కూడా పలికి ఉన్నాడు. నేనైతే ఆయన కృపయందు
నమ్మికించి ఉన్నాను అని భక్తుడైన దావీదు ఏ విధంగా పలికాడో ఆసాపు భక్తుడు కూడా ఆసాపు రాసిన ఈ కీర్తనలో కూడా సెలవిస్తూ ఉన్నాడు. నేనైతే ఆయన యొక్క స్తుతిని ప్రచురం చేస్తాను, అంటే ఆయన స్తుతించడం అందరికీ ప్రకటన చేస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన స్తుతించడం, అది ప్రకటన చేయటం, అది మనకి మేలులే. దేవుని సన్నిధికి వచ్చిన మనందరము స్తుతి చెల్లించబద్దులమే ఉన్నాము. ఎల్లప్పుడూ ఏం చేయాలండి? ఆయన స్తుతి 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 అనాలి. ఎందుకనంటే ఆయన స్తుతులపై ఆసీనుడు. సన్నిధిలో కూర్చున్న అనుక్షణము ఏం చేయాలో తెలుసా? స్తోత్రము స్తుతి అని ఆయనకి చెల్లించావనుకో, అప్పుడు ఖచ్చితంగా ఆయన నీ పక్షంన గొప్ప మేలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేనైతే నిత్యము ఆయనను స్తుతిని ప్రకటన చేయుదును. ఎప్పుడు చేయాలండి? ఎప్పుడు? నిత్యం చేయాలి. నిత్యము ఆయన స్తుతించాలి, నిత్యము ఆయన్ని కీర్తించాలి, నిత్యము ఆయన పొగుడుతూనే ఉండాలి, నిత్యము ఆయన చేసిన మేలు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. సాధ్యమండి? మన జీవితాల్లో అసాధ్యమేమో, నిత్యమేమో కానీ వారం వారం సన్నిధికి రామంటేనే కష్టంగా ఉంది. అప్పుడప్పుడు కాదు, భక్తుడు కుదిరినప్పుడు అని రాయలేదు ఏమండి. నా పనులు పూర్తి చేసుకుని వచ్చి అప్పుడు నేను స్తుతిస్తాను అని రాయలేదు. ఏం చెప్తున్నాడండి? నిత్యము స్తుతిస్తాను. ఆయన స్తుతించే గొప్ప భాగ్యం మన జీవితాల్లో ఇచ్చాడంటే అది నిత్యము జరుగుతూనే ఉండాలి. ఉదయకాలము ప్రార్థన చేసుకునేటప్పుడు స్తుతించాలి, మధ్యాహ్నం ప్రార్థన చేసుకునేటప్పుడు స్తుతించాలి, రాత్రులు మనం పడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం, అప్పుడు కూడా కొంతసేపు ఏం చేయాలి తెలుసా? దేవుని స్తుతించాలి. ఏ క్షణాన్నైనా దేవుని స్తుతిస్తూనే ఉండొచ్చు. అందుకే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడెప్పుడు స్తుతించాలండి? నిత్యము స్తుతించాలి. ఇది మనకు అవసరం. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతిస్తూనే ఉండాలి. చాలా మంది దేవుని యొక్క విశ్వాసులు ఎప్పుడు చూసినా స్తోత్రం స్తోత్రం అంటానే ఉంటారు. అది చాలా మంది నేను చూసే ఉంటాను. మంచి జరిగినా మేలు చేసినా వెంటనే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రం కాదు, ఆయన యొక్క నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు దేవుని సన్నిధిలో కూర్చుని. అది నిత్యం స్తుతించడమే. ఆ విధంగా దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించావా, దేవుని నామాన్ని స్తుతించావా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకున్న ఇరుకులు ఇబ్బందులు అన్నీ ఆయన తీసివేస్తాడు. ఆయనకి స్తుతి చెల్లించట మనందరికీ శ్రేయస్కరం. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఏ విధంగా ఉండే దేవుడు అండి? సమీపంగా ఉండే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. భక్తులకి సమీపంగా ఉంటాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు, ఎప్పుడు ఆయన తడితే అప్పుడు తలుపులు తీస్తాడు ఖచ్చితంగా. అందుకే ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన వేడుకోవాలి. ఇప్పుడు మంచి అవకాశము, మన దేవుడు సమీపంగా ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు ప్రార్థించు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలండి? దేవుడు చేసిన కార్యాలన్నీ ఏం చేయాలి? నువ్వు వివరిస్తూనే ఉండాలా. జీవిత కాలము ఆయన చేసిన మేలును వివరిస్తూ ఉండాలి. దానికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే దావీదు భక్తుడు ఎప్పుడు చూసినా ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు, గుర్తు చేసుకో అని తనకు తాను చెప్పుకోవడం అనేది కూడా మనం చూడగలం. కొన్నిసార్లు మనము దేవుడు చేసిన మేలు చెప్తానే ఉంటాం, కానీ కొన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాం, సహవాసాన్ని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. ఆ విధంగా జీవించకూడదు. ఎప్పుడు చూసినా ఏం చేయాలండి? ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడా కాదా? ఇప్పుడు కూర్చున్న మనందరి జీవితాల్లో ఎవరికైనా ఉపకారం చేయలేదు అని చెప్పమంటే ఎవరూ చెప్పరు. ఎందుకనంటే అనేక అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎందుకనంటే ఆయన ఆశ్చర్యకరుడు, అద్వితీయ దేవుడు. మనం ఊహించం, ఇది జరిగిద్దని కూడా అనుకోం, కానీ దేవుని చిత్త ప్రకారం మాత్రం సమస్త కార్యాలన్నీ జరుగుతూనే ఉంటాయి. అనేక మంది దైవసేవకులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది గర్భఫలాలు ఇచ్చాడు. అసాధ్యం అనుకున్న వాళ్ళకి చాలా మందికి గర్భఫలాలు దేవుడు దయచేసి ఉన్నాడు. అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఏం చేయాలో తెలుసు? మనం ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి, లేదా ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలండి? వివరిస్తూ ఉండాలా. అంటే సన్నిధిలో సాక్ష్యం చెప్తూ ఉండాలా. దేవుడు, మన దేవుడు సమీపంగా ఉండే దేవుడు. ఎవరెవరికి సమీపంగా ఉంటాడంటే 145 కీర్తన 18వ వచనంలో దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉంటాడంటండి? తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికంటే సమీపంగా ఉంటాడు దేవుడు? మొరపెట్టాలి, నిజంగా మొరపెట్టాలి. నువ్వు నిజంగా మొరపెడుతున్నావు లేదో, ఉత్తిగా మొరపెడుతున్నావు కదా, ఎవరికి తెలుసు? నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నీ మనసుని ఎరిగి ఉన్నాడు. నువ్వు ఇక్కడ కూర్చుని నీ మనసు ఎక్కడుందో అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇక్కడ ప్రజెంట్ అయినట్టే నాకు కనపడుతున్నావు, కానీ నీ మనసు ఎక్కడున్నది మాత్రం దేవుడికి తెలుసు. నీ మనసు ఇంటికాడ ఉండొచ్చు, తలుపేసానా లేదా,
తాళం వేసాను లేదా, తాళం తీసుకొచ్చాను లేదా, ఇలాంటి వాటిలు కూడా మనసు ఉంటూ ఉంటుంది. అనవసరంగా వచ్చాను, పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఇలాంటి లోకానుసారమైన వాటికి మన మనసు తిరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యేసయ్య సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉంటే మన జీవితాల్లో వెలుగుతో నింపబడతాము. ఆయన సమీపంగా ఉంటే నీ ఇరుకులన్నీ తీసివేయబడతాయి. ఆయన సమీపంగా ఉంటే నీ ఇబ్బందులన్నీ తీసివేయబడతాయి. ఆయన సమీపంగా ఉంటే నీకు కావాల్సిన సమస్త అవసరాలు తీర్చబడతాయి. ఆయన సమీపంగా ఉంటే నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన సమస్తానికి క్షేమాన్ని దయచేస్తాడు. అప్పుడు నువ్వు మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. నీ జీవితాల్లో కావాల్సిన మేలుల కోసం మనం ఏం చేయాలండి? మొరపెడుతూ ఉండాలి, అడుగుతూనే ఉండాలి. అధికారుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామండి? ఖచ్చితంగా ఆయన్ని బ్రతిమలాడుకుంటూ ఉంటాం. మనకి కావాల్సిన పని జరిగేంత వరకు ఆ ఆఫీసు చుట్టూ ఏం చేస్తామండి? మనం తిరుగుతూనే ఉంటాం. అదేవిధంగా సన్నిధిని విడిచిపెట్టకుండా సన్నిధి చుట్టూ తిరుగుతూ నీకు కావాల్సిన ఆ మేలుల కోసం మొరపెడుతూనే ఉండాలి. అప్పుడు దేవుడు నీ యొక్క జీవితానికి కావలసిన మేలు అందించకుండా ఉండడు. ఆమేన్, హల్లెలూయా. 119వ కీర్తన 151వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య సమీపంగా ఉండే దేవుడు ఎప్పుడంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించితే, ఆయన చిత్తానుసారంగా జీవించాలి, ఆజ్ఞానుసారంగా జీవించాలి. అంటే ఆజ్ఞ అంటే బైబిల్కి అనుగుణంగా జీవించాలి, దేవుని యొక్క బోధకు అనుగుణంగా జీవించాలి. ఆజ్ఞను అనుగుణంగా నడుచుకున్నట్లయితే దేవుడు సమీపంగా ఉండి మన అవసరాలు తీరుస్తారు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేసు పెట్టామనుకుందామండి, పిల్లలందరికీ రన్నింగ్ రేస్ పెట్టాము. ఆ విజిల్ వేయంగానే ఎక్కడి నుంచి ఆ టార్గెట్ చూపిస్తారు, అక్కడికి వెళ్ళి టచ్ చేసిన వాళ్ళే మొదట విన్నర్ అని చెప్పామనుకోండి. అది మనం పెట్టుకున్న రూలు లేదా ఆజ్ఞ అనుకుందాం. సో విజిల్ వేయంగానే ఆ బాబు ఏం చేయాలండి? అందరూ ఎదరగా పరిగెత్తున్నారు, కానీ ఒక అతను మట్టికి వెనక్కి వెళ్తున్నాడు. ఆ అబ్బాయి ఏం చేసినట్టు? ఆజ్ఞను వెళ్ళలేదు. అదే కదండి అర్థం. అందరు వెళ్ళాల్సింది ఫ్రంట్కి వెళ్ళి టార్గెట్ని టచ్ చేయాలి, కానీ ఆ పిల్లోడు వెనక్కి వస్తున్నాడు. అది తనకు సరిగా అర్థం అవ్వకపోవచ్చు, లేదా ఆజ్ఞను తృణీకరించినట్టు, ఆజ్ఞను వినకుండా ఉన్నట్లు. అదేవిధంగా ఆ పిల్లవాడిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. దేవుడు చెప్పిన ఆ వాక్యానుసారంగా జీవించడమే ఆజ్ఞను అమలు పరిచినట్లు అనుకోవాలి. ఆ వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నావంటే ఆ పిల్లోడు వెనక్కి పరిగెత్తాడు చూసారండి, అదే స్థితి నువ్వు కూడా చేస్తున్నట్లు లెక్క. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ముందుకు దేవుడు నిర్ణయించిన ఆ యొక్క భవిష్యత్తులకు నువ్వు పరిగెడుతున్నావా, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నావా, లేదా లోకానుసారంగా నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, పరిశీలించుకో. దేవుని సన్నిధిలోకి ఉన్నావు కదా, ఖచ్చితంగా దేవుడు మాట్లాడే ఆ మాటలకు లోబడు, ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా జీవించాలి. దివారాత్రము బైబిల్ ధ్యానించువాడు ధన్యుడు అని 1వ కీర్తనలో భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమందు నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము బైబిల్ ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నీకు సమయం దొరికినప్పుడు, రాత్రి లేదు పగలు లేదు, ఏం చేయలేదు, బైబిల్ని ధ్యానించాలి. నిజంగా చెప్పండి, బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయం లేచి సాయంత్రం లేచి రోజుకు ఒక అధ్యాయమైనా చదవచ్చు, చదివేవాళ్ళు ఉండరా? దివారాత్రం ధ్యానించాలి. మనకి ఒక అధ్యాయం చదవటమే చాలా కష్టం, అసాధ్యమైన కార్యం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో. అది ఇదే కుదరట్లేదు అనుకుంటూ ఉంటాం. అలా కుదరకుండా చేసేది ఎవడో తెలుసా? సాతాను. ఒకవేళ నువ్వు బైబిల్కి దగ్గర అయ్యావంటే ఆటోమేటిక్గా ఏమవుతావండి? దేవునికి దగ్గర అయిపోతూ ఉంటావు. అప్పుడు సాతానికి దూరం అయిపోతావు నువ్వు. అందుకోసమే ఆ పని చేయనివాడు. ప్రార్థనకి వెళ్దాం అనుకున్నప్పుడు అప్పుడే ఏదో ఒక పని సమకూర్చబడిద్ది మన జీవితాల్లో. వెంటనే పెద్ద అమ్మాయిని చూడాలి, చిన్న అమ్మాయిని చూడాలి, ఎందుకు మిస్ అయిపోతావంటే ప్రార్థననే మిస్ అయిపోయి అటు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అది నువ్వు అనుకుంటూ ఉంటావు అవసరం కొద్దిగా వెళ్తామని, కానీ అది సాతాను చేసే క్రియ నీ జీవితంలో. సన్నిధికి దూరం అయిపోవటానికి, వాక్యానికి దూరం అయిపోవటానికి లోకానుసారంగా ఆ సాతాను ఆ విధంగా చేస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు ఎదుర్కోవాలా. భక్తుడు ఏం సెలవిస్తాడంటే దేవారాత్రము బైబిల్ ధ్యానిస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మొరపెడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా సమీపంగా ఉంటాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నువ్వు మొరపెట్టే స్థితిలో ఉన్నావా? మొరపెడితే ఖచ్చితంగా ఆయన మన మనవిని ఆలకిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నీకు దేవుని యొక్క చిత్తం తెలియచేయబడిందంటే మొరపెట్టినప్పుడు.
నువ్వు మొరపెట్టవు, సన్నిధికి రావు, సహవాసంలో ఉండవు, దేవుడు నీ జీవితాల్లో అద్భుతాలు చేయాలని ఆశపడడం అనేది అది సాధ్యమే సాధ్యం కాదు. మన జీవితంలో ముందు మనం మొరపెట్టే స్థితిలో ఉంటే దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యగ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. ఆయన మనలో ఎవరికిను దూరంగా ఉండే దేవుడు కాదు. మనం అనుకుంటా ఉంటాం, ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ఈ వాక్యం విశ్వసించి అందరూ నాతో కలిసి చెప్పండి, యేసయ్యా మనలో ఎవరికిని దూరముగా ఉండు దేవుడు కాదు. అది తెలుసుకో. మనం అనుకుంటా ఉంటాం, చిన్న ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా మొట్టమొదటే వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు నాకు దూరం అయిపోయాడు అనుకుంటాం. ఏంటి నాకు ఈ చింత, లేదా ఏంటి నాకు ఈ అస్వస్థత, ఏడి దేవుడు అని అనుకుంటూ ఉంటాం. ఏం మర్చిపోతాం అంటే మొరపెట్టడం మర్చిపోతూ ఉంటాం. సో దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమార్తె, నా కుమారుడా, నేను నీలో ఎవరికి దూరంగా ఉండే దేవుడిని కాదు, నేను నీకు సమీపంగానే ఉంటాను. నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు నీకు నెరవేర్చబడతాయి. అడుగుడు మీకు ఇవ్వండి అని దేవుడే సెలవిచ్చాడు. నువ్వు అసలు అడుగుతున్నావా లేదా? అడుగుతానే ఉండాలి, అప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. మధ్యలో ఆపేయటం కాదు. మనకి కావాల్సిన అవసరాలు తల్లిదండ్రులు పిల్లలు అడుగుతూ ఉంటారు. ఎప్పటి వరకు? ఇచ్చే వరకు అడుగుతూ ఉంటారు. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు కదండి. లేకపోతే ఏం చేస్తారు? బతిలాడేస్తారు. లేకపోతే లాస్ట్కి ఏడ్చేస్తారు. ఇంకా లాస్ట్కి అన్నం తినడం కూడా మానేస్తారు. ఇవన్నీ మనం దేవుని చెంతలో ఉన్నప్పుడు చేయాలా. నిజంగా ఆ పిల్లలు అన్నం తినడం మానేశారనుకోండి, ఆ స్థితిలో మనం ఎంత బాధ వేసేస్తూ ఉంటుందో. పిల్లవాడు ఏదైనా నోట్స్ కానీ ఏదైనా అడిగాడు అనుకోండి, తీసుకురాని చెప్పాడు అనుకోండి, పిల్లవాడు చెప్పిన దాన్ని బట్టి తండ్రి అనుకుంటా ఉంటాడు, కొంచెం అవసరం తక్కువగానే ఉంటుందని ఏం చేస్తాడు తెలుసా? మర్చిపోయి వస్తూ ఉంటాడు. రెండో రోజు అడిగినా సేమ్ అదే స్థితిలో అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ అదే అనుకుంటా ఉంటాడు, నా కుమారుడికి కొద్దిగా అవసరమై ఉండొచ్చు, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదేమో అని అనుకోవచ్చు. కానీ పిల్లవాడు ఏడుస్తూ కూర్చుని ఇంటికాడ నాకు అది తీసుకురమ్మని నేను అడిగినా నువ్వు తీసుకురావట్లేదని బాధపడ్డాడు అనుకోండి, అప్పుడు తండ్రి ఖచ్చితంగా చెంత చేరతాడు, దగ్గరికి తీసుకుంటాడు కుమారుని. అదేవిధంగా దేవుడు కూడా అంతే. నీకు కావాల్సిన అవసరాలు నీవు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావు, ఆ కార్యాలు జరగట్లేదంటే నువ్వు ఖచ్చితంగా గోజాడాలా, వేడవాలా, ఆయన సన్నిధిలో మూల్గాల, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. అన్న అదే చేసింది కదండి. అన్న ఏం చేసిందండి? దేవుని సన్నిధిలో తన హృదయాన్ని పరిచింది, దేవునికి మొక్కుబడి చెల్లించుకుంది, ఏడ్చింది, దేవుని సన్నిధిలో గోజాడింది. అప్పుడు ఖచ్చితంగా కార్యం జరిగింది. ఆ విధంగా అన్న ప్రార్థన మన జీవితాల్లో కూడా మనం చేసినట్లయితే దేవుడు కార్యం చేయకుండా మానడు. ఆమె చెప్పు గట్టిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియచేయబడినయుడి. ఆమేన్, హల్లెలూయా. మన సహనమును అందరికీ తెలియచేసే స్థితిలో ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సమీపంగా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సన్నిధిలో కానీ లేదా లోకానుసారంగా లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు సహనం కలిగి ఉండాలి. ఇది అసాధ్యమే మనుషులకి కదండి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంట, నువ్వు సహనంగా ఉండాలి, అప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడు. ఏ విషయాలంటే కార్యాలు జరగటానికి నువ్వు సహనం కలిగి ఉండు. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యం నాకు జరగట్లేదు నువ్వు ఇక జరగదు అని వదిలేయటం కాదు. ఏం చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు? నువ్వు సహనంగా ఉండు, అప్పుడు నేను సమీపంగా ఉంటాను. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సహనంగా ఉండు, దేవుని మాట కోసం నిరీక్షిస్తూ ఉండు, దేవుని యొక్క చిత్తాన్ని కోసం నిరీక్షిస్తూ ఉండు, దేవుని యొక్క ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉండు, దేవుడు ఖచ్చితంగా నా కార్యం చేస్తాడని నిరీక్షిస్తూ ఉండు. నువ్వు సహనంగా ఉంటే ఆయన ఖచ్చితంగా సమీపంగా ఉంటాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో సహనం నశించిపోయినప్పుడే మన కార్యాలు జరగవు. మన జీవితాల్లో సహనం కోల్పోయినప్పుడే మన కార్యాలు జరగవు. సహిస్తూనే ఉండాలి. నువ్వు లోకానుసారంగా లోకులనే మాటలు సహించు, అప్పుడు దేవుడు నువ్వు బాధపడితే ఆ బాధను చూసి వెంటనే దేవుడు కూడా నొచ్చుకుని వెంటనే కార్యం చేస్తాడేమో. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సహనంగా ఉండాలి. ఎప్పటి వరకు అంటే దేవుడు తలుపు తీసేంత వరకు సహనంగానే ఉండు. దేవుడు నీ ఎడల కార్యం చేసేంత వరకు సహనంగానే ఉండు, తప్పలేదు. దేవుడి చిత్తం నెరవేర్చబడేంత వరకు సహనంగానే ఉండు. నీ స్థితి మారకుండా ఉండదు. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు అనుకునేది జరగకుండా ఉండదు. ఆమె చెప్పు గట్టిగా. నీ జీవితంలో మేలు జరగకుండా ఉండదు. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు హెచ్చించబడకుండా ఉండవు. ఆమె చెప్పు గట్టిగా. దేవుడు నిన్ను దీవించకుండా ఉండడు. ఆమె చెప్పు గట్టిగా.
ఎప్పుడు? నువ్వు సహనంగా ఉన్నప్పుడు. ఆమె చెప్పు, నువ్వు సహనంగా ఉండు, నేను నీకు సమీపంగా ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఉన్నావా నువ్వు సహనంగా? దేవుని చిత్తానికి కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? దేవుడు కార్యం చేసేంతవరకు ఎదురు చూస్తున్నావా? ఆ సహనం చూడండి. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు, దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు, దేవుడు మొట్టమొదటే వాగ్దానం చేశాడు, ఇదిగో నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ ద్వారానే అభివృద్ధి చెందుతాయి, నీ వల్లనే ఆశీర్వదించబడతాయి అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడే దాని అర్థం ఏంటంటే, అప్పుడే నువ్వు ఖచ్చితంగా ఏ లోటు లేకుండా ఉంటావు, నువ్వు గర్భఫలం పొందుకుంటావు అనేది అప్పుడు తెలియజేశాడు. కానీ అబ్రహాము 100 సంవత్సరాల వరకు సహనంగానే ఉన్నాడు, దేవుడు ఇచ్చేంత వరకు. ఆమె చెప్పగటిగా సహనం అంటే అది. ఆ సహనం మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు కార్యం చేసేంత వరకు, దేవుడు నీ జీవితంలో వెలుగు నింపేంత వరకు, దేవుడి చిత్తం నీ ఎడల సిద్ధింపజేసేంత వరకు నువ్వేం కలిగి ఉండాలండి? సహనం కలిగి ఉండాలి. దానికోసమే, దేవుని చిత్తం కోసమే ఎదురు చూస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 11:32. అంతటి మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండినెను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు సమీపంగా ఉండే దేవుడు. అదే సెలవిస్తూ ఉంది, నువ్వు మాకు దగ్గరగా లేవయ్యా, నువ్వు మాకు సమీపంగా లేవయ్యా. ఒకవేళ నువ్వు మాకు దగ్గరలో ఉండుంటే, సమీపంగా ఉండుంటే నా సహోదరుని కోల్పోయే వాళ్ళం కాదయ్యా అని అడుగుతూ ఉంది. కానీ అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా దేవుడు ఖచ్చితంగా వెలుగు నింపే ఒక చక్కని ఓదార్పు మాటలు కూడా దేవుడు సెలవిస్తూ ఉంటాడు. అక్కడ చాలా చక్కగా వివరిస్తాడు దేవుడు. ఆ వాక్యం చూద్దాము. 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతు అనెను. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే ఏం చూస్తామండి మన జీవితాల్లో? దేవుని మహిమను చూస్తాము. ఈ రోజుల్లో నువ్వు దేవుని మహిమ నీ జీవితంలో జరగట్లేదేమో, దేవుని అద్భుతం నీ జీవితంలో జరగట్లేదేమో, దేవుని ఆశ్చర్య కార్యాలు నువ్వు రుచి చూడట్లేదేమో, నువ్వు అనుకున్నది జరగబడట్లేదేమో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలోనే ఉంది లోపం. ఏం చేయాలా? నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన వానికే దేవుని మెండుగా, ఆ నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలిగితే అని దేవుడే సెలవిచ్చాడు. కానీ నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. అపనమ్మకం ఉన్నంత మాత్రాన దేవుని మహిమ చూడలేవు. నమ్మకుండా అపనమ్మకంతో కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నువ్వు నమ్మట్లేదు కనుక ఆ కార్యం జరగట్లేదు, నువ్వు నమ్మట్లేదు కనుక అద్భుతం నీ జీవితంలో జరగట్లేదు, నువ్వు ఇంకా నమ్మిక ఉంచలేదు కనుకే ఇంకా నీ జీవితంలో అదే స్థితిలో కొనసాగించబడుతున్నావు. నమ్ముతున్నావు. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం ఎదురు చూస్తున్నావో ఆ కార్యం దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన అలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు పట్టబడిన వాడే వెలుపల వచ్చి, ఆమేన్, హల్లెలూయా, చనిపోయిన వాడిని సహితము బ్రతికించే దేవుడు మన యేసయ్య. ఆమేన్ చెప్పగట్టిగా. ఈయన చనిపోయిన వాడు మాత్రమే కాదు, 3 రోజులు సమాధి చేయబడిన వాడు. వెంటనే చనిపోయిన వాళ్ళని బ్రతికించిన స్థితి కూడా మనం దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, కుళ్ళిపోయిన స్థితిలోంచి కూడా ఏం చేయగలిగాడు? జీవాన్ని రప్పించగలడు. ఆమె చెప్పగడిగా. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడు జరిగిద్ది? అది నమ్మితేనే జరిగిద్ది. ఆమెన్, హల్లెలూయా. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మిక ఉంచితే మాత్రమే నీ జీవితంలో కావాల్సిన కార్యం జరిగిద్ది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు. దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి వరాలు అడిగేయడం మాత్రమే కాదు, అవి పొందుకునేంత వరకు నమ్ముతానే ఉండాలి, ఇది నాకు జరిగిద్దని. 27వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒక వరం అడిగాడు, వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు కూడా తర్వాత మాట్లాడాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. వరాలు అడిగేది ఎక్కడ? దేవుని సన్నిధిలో అడగాలి. తర్వాత దేవుని సన్నిధిలో ఏం చేయాలి తెలుసా? వెతుకుతానే ఉండాలా, నమ్మిక కలిగి ఉండాలి.
వెదుకు దేవుని సన్నిధికి వచ్చి వెదుకుతూనే ఉండు. ఖచ్చితంగా ఆయన ప్రసన్నత నీ మీద ప్రసరింపజేస్తాడు దేవుడు. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్. హల్లెలూయా. ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడింది. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగు నింపుతాడు. లాజరుని ఏ విధంగా సజీవుని చేశాడో అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిక మాత్రం ఉంచుము. లాజరుకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నమ్మకంగా ఉన్న వారికి దీవెనలు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని మీద ఆధారపడిన వాళ్ళని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నీ కన్నీళ్లు విడిచడం నేను చూశాను. ఖచ్చితంగా నీ బాష్ప బిందువులు నేను తుడుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన. దేవా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా, ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. నమ్మిక ఉంటే చాలు, నువ్వు దేవుని మహిమను చూస్తానని తెలియచేశారు ప్రభా. మేము నమ్ముచున్నాము, సహాయం చేయండి ప్రభా. అనేక మంది దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు ప్రభా. వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ తీర్చండి ప్రభా. మీకు సహనం కలిగి నీ చిత్తం కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి దీవెనలు అందిస్తానని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. మీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము. సాయం చేసే దేవుడు మీరే ప్రభా. మీరుంటే చాలయ్యా, ఇంకా ఏం అవసరం లేదు. మీరు ప్రభా మీ చిత్త ప్రకారం ప్రభా ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. సహవాసంలో అనేక మంది ప్రభా వస్తూ ఉన్నారు ప్రభా. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. అనేక ప్రభా ప్రార్థనలు జరిగించే భాగ్యాన్ని దయచేస్తూ ఉన్నారు ప్రభా. బుధవారం ఆరాధనలో ప్రభా మీ మహిమను చూపిస్తూ ఉన్నారు ప్రభా. శుక్రవారాలు ప్రభా 7 శుక్రవారాల ఆరాధనలో ప్రభా మీ యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నారు. మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు ప్రభా. అనేక మంది ప్రభా వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా మా ముందు 2 వారాలు ఉన్నాయి ప్రభా. వాటిని కూడా జయకరంగా జరిగించండి ప్రభా. చివరి వరకు ప్రభా మీ కృప తోడుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. ఆఖరి ప్రభా కూడికలు ప్రభా మీ మహిమను ప్రభా చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ తేజస్సుని సన్నిధిలో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఖచ్చితంగా ప్రభా ఆ కూడికలన్నీ ప్రభా అనేక మందికి దీవెనకరంగా జరుగుతున్నందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆదివారం ఆరాధనలో ప్రభా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరం తీరుస్తారని విశ్వసిస్తూ రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.